ఆదినారాయణ వెంకటస్వామియే నమః. మీ పేరండి? గొప్పగారు వెంకటస్వామి నారాయణ గుడివాడ. చెప్పండి మీ అనుభవాలు. 93వ సంవత్సరం నుంచి స్వామివారిని నేను కొలుసుకుంటున్నా. స్వామి ఎల్లవేళ మీకు వెళ్ళంటి కాపాడుతాను అన్నారు. మహానుభావుడు అన్న మాటని ఒళ్ళు పోదు. ఆ స్వామివారు చెప్పేది ఏదైనా సరే. ఇప్పుడు మీరు కూడా వచ్చింది మన 1000 గొర్రెల్లో మన గొర్రెని మనం తెచ్చుకోమయ్యా అంటారు. అట్లాగే స్వామివారు మిమ్మల్ని ఈ మందిరానికి తీసుకొచ్చుకున్నారు. ఆయన నేను యాక్టివా బండి మించి 8 సార్లు పడిపోయినా కూడా స్వామివారు వెన్నింటి కాపాడుతున్నారు అన్నదానికి నిదర్శనం ఇదే. నాకు కొద్దిగా కూడా దెబ్బ తగలటం కానీ ఈరుకుంటం కానీ కొట్టుకోవడం ఏమీ లేదు. 65 కిలోమీటర్ స్పీడ్లో కూడా పడిపోయా. అయినా కూడా స్వామి నన్ను ఎల్లవెల్లా కాపాడుతాను అని అన్నాడు. ఆ విధంగానే స్వామివారు కాపాడుతున్నారు. ఈ మందిరం చాలా గొప్పది. గుండం కూడా అతి పవిత్రమైంది. 1 కోట్ల పూజ అది యథార్థమైంది. ఏదనుకుంటే అది సక్రమంగా అవ్వాల్సిందే. అది సంగతి. ఎంతమంది పిల్లలు? నాకు సొంతంగా అయినా స్వామి నా తండ్రి నా బిడ్డ అనే భావంలో ఉంటా. అదే ఏమేమి వ్యాపారాలు చేశారు మీరు? కిరాణా కొట్టు చేశాను, బట్టల వ్యాపారం చేశాను, ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మల వ్యాపారం కూడా చేశాను. ఇంకా వ్యాపారం మీద ఇంట్రెస్టే లేదు. స్వామి 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 స్వామిని బాగా కొలుస్తాను. ఏదనుకుంటే అది అవుతుంది కూడా. నాకు మటుకు స్వామి అంటే ప్రాణంతో సమానం. మరి మీకు సంతానం లేరా? ఒక ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయిపోయిందయ్యా. ఒక ప్రెగ్నెన్సీ అయితే మా వాళ్ళు తెచ్చుకోవాలి. డేట్ కోసం బొప్పాయి గారి నుంచి మళ్ళీ 1 లక్ష రూపాయలు అయిపోయింది. మీ భార్య గారు ఇప్పుడు ఎక్కడున్నారు? 20 సంవత్సరంలో కాలం. మీరు ఇక్కడ ఒకనే సోమవారం ఉన్నారంట. మా ఇంట్లో ఆయనే ఉన్నారు. ఇల్లు ఉందా? సొంత ఇల్లు? అద్దెకుంటారా? అవునయ్యా. సరే. బర్రె ఉంటుంది. ఆ బర్రె దమ్ము చేసి కాలం చేసే స్థితి వరకు వచ్చింది. అయితే ఆడ తమ్ముడు గారు అబ్బాయి అంటాడు, పెద్దయ్య ఈ బర్రెకి స్వామివారి బొట్టు పెడతాను అని అంటాడు. ఇంకేముందిరా పెట్టుకుంటే పెట్టుకో అన్నాడు. పెట్టుకుంటే పెట్టుకోయ్యా అన్నాడు. అంటే అప్పుడు స్వామివారు బొట్టు పెట్టాక ఆ బర్రె వేసి చక్కగా మేతం వేసి మూత్రం వేసేది. శుభ్రంగా ఉంది. ఆ పెద్దయ్య శరణాన్న గారికి స్వామి అంటే ఏం లేదు. అప్పుడు అయ్యా నేను నీతో పాటు స్వామివారి గుడికి వస్తానయ్యా అన్నాడు. ఎందుకు? మనసు మార్చాడు స్వామి. ఆ బర్రెని బతికిచ్చాడు. అప్పటి నుంచి స్వామివారి భక్తుడు అయిపోయాడు అతను కూడా. ఆదినారాయణ గారికి స్వామి భక్తుడు ఒకడు ఉంటాడు. ఆయన ఇంటికి వెళ్ళాలి అంటూ ఉంటాడు. అప్పుడు ఈయన సేవ చేసుకుంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాలంటే అప్పుడు స్వామివారు అంటారు, మనసులో అనుకుంటాడు, అయ్యా నేను నాకు వెళ్ళామా పిల్లలా పెట్టలా ఎవరున్నారయ్యా నేను సాక్కుందాం అనుకుంటే నువ్వు ఇంటికి వెళ్ళాలంటావేంటి అని అంటే, స్వామి ఇప్పటి నుంచి నాకు ఆ ఆలోచన రాకుండా చెయ్యాలయ్యా మీరు అని అంటాడు. అప్పటి నుంచి అక్కడ ఆయనగా ఆయుష్ 30 సంవత్సరాలే రాశారు. అయ్యో ఈ స్వామి అంటారు, ఆయనకు చీటీ రాయండి అయ్యా 72 సంవత్సరాలని ఆయుష్ అని అంటారు. అప్పుడు అతను